రామాపురం అనే చిన్న గ్రామంలో రాము, లక్ష్మి అనే దంపతులు ఉండేవాడు. రాము కష్టపడి వ్యవసాయం చేసేవాడు. లక్ష్మి ఇంటి పనులతో పాటు భర్తకు సహాయం చేసేది. వాళ్ళు పేదవాళ్లే అయినా చాలా సంతోషంగా జీవించేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. చాలామంది రైతులు అప్పుల పాలయ్యాడు. రాము కూడా చాలా బాధపడ్డాడు. ఇక మనం ఎలా బతుకుతాం అని ఆందోళన చెందాడు. కానీ లక్ష్మి మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పెంచాలని నిర్ణయించింది. ప్రతిరోజు శ్రమించి టమాటాలు, మిరపకాయలు, బెండకాయలు పెంచింది. కొన్ని నెలల్లో మంచి దిగుబడి వచ్చింది. ఆ కూరగాయలను వారాంతపు సంతలో అమ్మడం ప్రారంభించింది. గ్రామస్తులు లక్ష్మి కూరగాయలను ఎంతో ఇష్టపడి కొనేవారు. కొద్ది కాలంలోనే మంచి ఆదాయం రావడం మొదలైంది. లక్ష్మి తెలివి, కష్టాన్ని చూసి రాముకు కొత్త ఆశ వచ్చింది. అతను కూడా మళ్లీ వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రయత్నించాడు. తదుపరి ఏడాది మంచి వర్షాలు కురవడంతో వారి పొలంలో అద్భుతమైన పంట పండింది. ఒకరోజు గ్రామ పెద్ద అందరి ముందు మాట్లాడుతూ, ఈ గ్రామంలో కష్టకాలంలో ధైర్యం కోల్పోకుండా కుటుంబాన్ని నిలబెట్టిన లక్ష్మి నిజమైన ఆదర్శం అని ప్రశంసించాడు. రాము గర్వంగా లక్ష్మిని చూసి, నీ ధైర్యమే మన కుటుంబాన్ని కాపాడింది అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో, భార్యాభర్తలు కలిసుంటే ఏ కష్టం పెద్దది కాదు అని చెప్పింది. ఆ రోజు నుంచి వారి కథ గ్రామంలో అందరికీ స్ఫూర్తిగా మారింది. నీతి: ప్రేమ, నమ్మకం, కష్టపడి పనిచేసే మనసుంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు.